సోము రానా అన్న కేక్ తినేవాళ్ళు వెళ్ళండి ఇంకేమి పిలుస్తా అంటే బాబు ఒక గొప్ప దార్శనికుడు ఆయన 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గంలో గెలిచి మొదటిసారి మంత్రి ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవడమే కాదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఎవరు చేయలేనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆయన జీవితం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ స్థానానికి రావడం జరిగింది. ఆయన ఈ తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఒకటి ఉంది అని నిరూపిస్తే ఈ తెలుగు జాతిని ప్రపంచానికే ఆయన పరిచయం చేశాడు. ఈ రోజు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెరగని ముద్ర వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు గారి 75వ సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. ఆయన రాజకీయ జీవితంలో 45 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పుట్టినరోజు జరుపుకుంటున్నాం మా నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యులు అందరూ వచ్చి ఈ పండుగ జరుపుకుంటా అంటే మా షాజహాన్ అన్న గారు ఎమ్మెల్యే ముందర మనము ఎంత ఆనందంగా ఉందో. మాకేం జరిగిందంటే 20 ఏళ్లు కోల్పోయినాము. 20 ఏళ్ల తర్వాత మళ్ళా 20 ఏళ్లు జెండా ఎగరేస్తానే ఉంటాం మా షాజహాన్ గారు ఉంటే. ఇదే కాదు ఎమ్మెల్యేనే కాదు రాబోయే 2 ఏళ్ళు నాకు మళ్ళా మా అన్న మంత్రి కావాలా మళ్ళా ఎమ్మెల్యే అయ్యి మాకందరికి పండుగను బాగా జరిపించాలని కోరుకుంటున్నామన్నా. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు ఆయనకు అండగా ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల పాలైంది. దాన్ని కూడా భరించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క దీవెనలు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు అండగా ఉంటాయని మేమందరూ కోరుకుంటూ అభిమాన నాయకులు పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో మా దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను బడుగు బలహీన వర్గాలను అదేవిధంగా మైనారిటీ వర్గాలను ఎంతో అభివృద్ధి బాటలో నడిపించినటువంటి గొప్ప దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన జన్మదినం జరుపుకోవడం మాకందరికీ కూడా చాలా సంతోషకరమైన. అలాగే టెక్నాలజీ పరంగా హైటెక్ సిటీని నిర్మించిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడి జన్మదినం సందర్భంగా ఈ రోజు మదనపల్లిలో వివిధ ప్రాంతాల్లో మా గౌరవనీయులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనేక పరిస్థితుల్లో 1985 సంక్షోభం నుంచి వివిధ సంక్షోభాలను ఆయన పరిష్కరిస్తూ ఆయన గొప్పగా పార్టీ ప్రతిష్టను అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ ను సృష్టిస్తూ ఆయన చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినాయి. 1978లో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో జన్మించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మనకు ఆనందించే వ్యక్తి 4వ ముఖ్యమంత్రి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విజన్ అనేది ముందు చూపు ఎవరికన్నా ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి. విజన్ 2020ని ఆ రోజుల్లో ప్రకటించే ఆ రోజుల్లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
హైదరాబాద్ అనేది ఒకటే ఉంటే పక్కన సికింద్రాబాద్ ఉంది. ఈ రోజు అక్కడ ఒక సిటీ కొన్ని లక్షల మంది, కోట్ల మంది నివసించేట్లుగా శంషాబాద్ లో విజన్ 2020లో భాగస్వామి అయి ఆ రోజు ఆ నిర్మాణం అయ్యి ఈ రోజు చూస్తున్నాం. ఈ రోజు మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉన్నారు, మన జాతీయ అధ్యక్షులు 2047 47వ సంవత్సరము ఈ రాష్ట్రం అమరావతి లేదండి. ఇప్పుడు 30,000 ఎకరాలు ఆయన ఫుల్ చేసి పెట్టాడు. మళ్ళా నిన్న మొన్న చెప్పారు ఇంకా 47,000 ఎకరాలు దాన్ని రాజధానికి మళ్ళా సంపాదించి ఈ రాజధాని నిర్మాణం జరుగుతుందని. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు దొరకడము, 4వసారి ముఖ్యమంత్రి కావడము చాలా సంతోషం. మనకు చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని మదనపల్లి నియోజకవర్గానికి షాజహాన్ బాషా గారిని ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆయన ఆదేశాలు ఎలా ఉన్నాయో, ఆయన అడుగుజాడలు ఎలా ఉన్నాయో అలా నడుచుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారు ఎలా చెప్తే అలా నడుచుకునే వ్యక్తి మన ఈ ప్రజానాయకుడు, మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు. కాబట్టి మదనపల్లిలో కమ్మవీధి తర్వాత ఎక్కడైనా మన పార్టీకి ఒక అడ్డా ఉందంటే అది నిమనపల్లి క్రాస్ గడ్డ. ఈరోజు మా నాయకులందరూ ఇక్కడ నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులందరూ ఇక్కడ ఎవరు కూడా తెల్లవారు లేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసిన ప్రజలకు ఏదో ఒక రూపంగా సహాయం చేసే నాయకులు. వీళ్ళకందరికీ నా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున, అదేవిధంగా నాయకుల తరఫున, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర దిక్సూచి, మన 5.5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి, మన ఆంధ్రలో మంచి జరగాలంటే ఒక పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో జరగాల. మా నాయకుల 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనమందరము ఇంకా బాధ్యతగా ముందుకు నడుస్తూ మన జీవితాల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఆదర్శంగా తీసుకొని ఇంకా బాధ్యతగా ముందుకు నడిచేటట్టుగా చూస్తామని చెప్పి సడన్గా తెలియజేస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ